అమ్మ నమస్తే. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందమ్మా. 100 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 100 ఈ రోజులు? ప్రభుత్వం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు పరిపాలన. అసలు ఏం చేయట్లేదు. పేదకి మధ్యతరగతి వర్గాలకి అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు కదమ్మా. అన్నోళ్ళు జగన్ ఎలాంటి వాడో అన్నోళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే. ఏందమ్మా అంత మాట అన్నారు? అంతే, అన్నవాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అన్నోళ్ళు, జగన్ ఎట్లాంటి వాడో అన్నోళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను, 99.99% నెరవేర్చాను, నాకంటే మంచివాడు లేడు అంటున్నారు కదా. వాడు ఇచ్చే ఎన్ని కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, కొత్తగా ఏం పెట్టల. ఇంకా పేదవాళ్ళని ఎత్తిన ఎన్ని కరెంటు బిల్లులు ఎక్కువేసి అన్నీ నష్టాలే చేశాడు. ఏది పద్ధతిగా చేయలే ప్రభుత్వం, అన్నీ నష్టమే. మరి అసలు ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు సాధించినవి ఏమైనా ఉన్నాయమ్మా? చాలా సాధించాడు. మొన్న వరదలు వచ్చినా ఏదైనా అన్నీ బాగా చేశాడు. సరే, ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మన వరదల్లో ఆయన చేసింది సహాయం కాదు, ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడు అంటున్నారు కదమ్మా. అది వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మరి మీరు హౌస్ వైఫ్ అన్నారు. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటేస్తాను, నిత్యావసర సరుకులు అసలు అందుబాటులో లేవు అంటున్నారు కదమ్మా. అది వాస్తవమేనా? అలా ఏం లేదు, కొన్ని కొన్ని అట్లా జరుగుతుంటాయి అంతే. ఇప్పుడు ప్రస్తుతం అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏముందమ్మా? చాలా ఉంది. ఇది కొన్ని కొన్ని చెప్పండి. కొన్ని అంటే పింఛన్ పెంచాడు, ఏదైనా అనాథులకు కానీ ఏదైనా. ఒక తిరుపతి లడ్డులోనే చూసుకోండి, జగన్ ప్రభుత్వం కానీ ఇది కానీ ఎంత దుర్మార్గంగా ఉందో. తిరుపతి లడ్డు వ్యవహారం అసలుకి మాకేం సంబంధం లేదు, అది కావాలని రాజకీయంగా మాట్లాడుతున్నారు అంటున్నారు అమ్మ. మరి లేదు, వాళ్ళ మీద పెట్టుకోకుండా బాధ్యత వీళ్ళ మీదే వేస్తున్నారు అంతే తేడా. అంటే మీరు గతంలో తిరుమల లడ్డు చూసారమ్మా మీరు? అంటే గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా? బాగుందండి లడ్డు. ఈ మధ్య ఏంటంటే స్మెల్ వస్తుంది, తినబుద్ధి కూడా కావట్లేదు లడ్డు. కాకపోతే మనకు తెలియదు అది. అంటే ఈ చంద్రబాబు నాయుడు ఏం తెలుసుకోకుండానే కావాలని చెప్పి 100 రోజుల పరిపాలన ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని తీసుకొచ్చారు తిరుమల లడ్డు వ్యవహారం అంటున్నారు కదా. అలా ఏం ఉండదండి. అవన్నీ టెస్ట్లో ఎన్ని చేస్తే కొంచెం టైం పట్టిద్ది. ఆ టైం పట్టేసరికి ఇన్ని రోజులు పట్టింది, టెస్ట్ ద్వారా తెలిసింది అంతే. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుకమ్మా, దీని గురించే కాదు, ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు సాధించింది గుండు సున్నా, అసలు ఏం సాధించలేకపోయారు, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు అంటున్నారు. అది వాస్తవమేనమ్మా? 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు? వీళ్ళు చాలా సాధించారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. అంటే ఈ 5 సంవత్సరాల్లో నేను పేదలందరికీ డబ్బులు వేసాను, 5 సంవత్సరాల్లో పేదలందరిలో 31 లక్షల మందికి ఇల్లు కట్టించాను నేను అంటున్నాడు కమ్మా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నారండి, అది మళ్ళీ మన నెత్తిన కరెంటు బిల్లు ద్వారా కూడా అవి పెంచి మన నెత్తినే వేస్తున్నాడు అంతే. ఆయన ఇచ్చిన సొంత డబ్బు రూపాయి లేదు. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించి అన్ని తాకట్లు పెట్టి ప్రజల నెత్తినే వేసాడు ప్రతిదీ. ఆయన సొంత డబ్బు అంటే రూపాయి బయటికి తీలా అది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి దానికి పంగనామం పెట్టారు, దాన్ని ఎగ్గొట్టారనే మాట అయితే కనుక మరి మాజీ మినిస్టర్లు రోజా కానీ లేదంటే అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదమ్మా. మరి అది నయం కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి పేదల మీద నెత్తిన మీద అట్లా చేసి అట్లా పెంచి అట్లా చేసే కన్నా ఇది నయం కాదు. అంటే ఇవ్వకుండా ఉండడమే బెటర్ అంటారా మీరు? పిల్లలు చదువుకు ఉపయోగపడకుండా ఉంటే ఇస్తాడు, పేదవాళ్ళకి ఇస్తున్నాడు, అందరికి ఇచ్చి ఇట్లా మన నెత్తిన వేసే కన్నా అది నయం కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా ఏదైనా సరే. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మీరు గడిచిన 5 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు వాడిన భాష మీకు ఎలా అనిపించిందమ్మా? అసలు వాళ్ళు వాడిన భాష చాలా చండాలంగా ఉన్నాయి. ఒక రోజా కానీ నాని కానీ ఎవరైనా సరే చండాలంగా ఉంది. వాళ్ళ పదవి కానీ వాళ్ళు కానీ వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా చండాలంగా ఉంది, వాళ్ళ రాజకీయం కానీ. మరి అప్పుడు మాట్లాడిన వీళ్ళందరూ ఈరోజు ఎందుకని బయటకు వచ్చి అంత తీవ్రంగా మాట్లాడలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. మరి ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అలా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఎవరు మాట్లాడలే ఆ విధంగా. చాలా పద్ధతిగా వీళ్ళు చేస్తున్నారు. ఒక్క మాట కూడా రోజా అని కానీ పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు, చంద్రబాబు అని తిట్టిన వాళ్ళని కూడా వీళ్ళు ఒక్కళ్ళని ఒక్క మాట అనలా. వీళ్ళ పదవి వీళ్ళు చేసుకుంటున్నారు అంతవరకే డీసెంట్గా. అసలు ముఖ్యంగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాస్తవమేనా? ఏదో నింద వేయాలిగా, అర్హంగా నింద వేస్తున్నారు అంతే, ఏమీ లేదు. అన్నీ జరిగింది వాళ్ళ ప్రభుత్వంలోనే.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ గెలుస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అంటున్నారు అమ్మ. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? యాడికి వాడు గెలిచేది, వాడు గెలవడు పెట్టడు, ఇంటికి పోవాల్సిందే. అన్నీ వాళ్ళ అండల్లో దాచిపెట్టుకున్నాడు, ఇంక అక్కడికి పోవాల్సిందే. వాడు అందరిని నాశనం చేశాడు. మళ్ళా గెలిచినట్టయితే ఇంకా మనుషులు పీక్కొని తినాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది ఈసారి గెలిచినట్టయితే. ఆ స్థాయికి తీసుకొచ్చాడు ప్రభుత్వాన్ని. ఎందువల్ల అంటారు? మీకు అంత అలా ఎందుకు అనిపించింది అసలుకి? మనుషులు పీక్కునే స్థాయికి ఆ వచ్చే స్థాయికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు బాగుపడటం వరకే కానీ పక్కన ప్రభుత్వాన్ని నాశనం చేసి పెట్టాడు. అంటే ముఖ్యంగా చూస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది నేను, చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని అంతా తిరోగమనంలో తీసుకెళ్తున్నాడు. వాడు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అనే వాడు చేశాడు ఇదంతా. అంతే, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు ఏది లేదు, ఇంకా బాగుపడుతుంది అది. ఇప్పుడు ముఖ్యంగా మరి తిరుమల లడ్డు వ్యవహారం అయితే కనుక బాగా అసలుకి విపరీతమైన అయితే ఉంది బయట. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ తిరుమల లడ్డు వ్యవహారాన్ని, అంత పవిత్రంగా భావించే లడ్డులో కల్తీ జరిగిందని అసలు మీకు అనిపిస్తుందా? చాలాసార్లు అనిపించిందండి. ఇదివరకు బాగుండేది లడ్డు, ఇప్పుడు అంత చండాలు తినబుద్ధి కూడా కావట్లేదు అనుకునేవాళ్ళం. కాకపోతే ఇంత దారుణంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకోలే ఎవరు. మీకేమనిపించిందమ్మా ఆ వార్త విన్నప్పుడు? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మనిషి కాదనిపించింది. వాడు చుట్టుపక్కల ఉండే రోజా లాంటిది, వాళ్ళ నాని అనేవాడు, వీళ్ళందరూ మనుషులు అనేది కాదనిపించింది. ఓవరాల్గా అసలు మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని కానీ ఈ రెండు ఎలా చూడవచ్చు అంటారు? ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందంటారు? ఇక నుంచి అంతా మంచిగా జరిగిద్ది. లడ్డు విషయంలో కానీ ఏదైనా సరే పాలన కానీ అంతా మంచిగా జరిగిద్ది ఇక నుంచి.